జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే స్థాయి నీది కాదు కిరణ్ రాయల్, గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడే స్థాయి నీది కాదు, నువ్వు మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. నువ్వు మాట్లాడేది మా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఎంత బాగా చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కావాలని అందరూ అనుకుంటా ఉండారు. నువ్వు మాట్లాడే ఇది అధికారం నీకు లేదు. చీపురు కట్టు తిరిగేసి కొడతారు తిరుపతి ప్రజలు నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడితే. ఏం మాట్లాడుతా ఉండవు? మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు, నీ ఇష్టం వచ్చినట్లు అందరి గురించి మాట్లాడతావు. నువ్వు అధికారంలో ఉండావని మాట్లాడతావు, నువ్వు అధికారంలో లేవు. ఎందుకంటే సస్పెండ్ అయినావు నువ్వు, అది గుర్తు పెట్టుకో. నిన్ను పార్టీకి దూరంగా ఉండమని చెప్పినారు. నీ పార్టీ కార్యక్రమాలకు నువ్వు రాకూడదు, నువ్వు అది గుర్తు పెట్టుకో. ఈసారి కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ, అభినయ్ రెడ్డి గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడితే నోరు ఆ వెంకటేశ్వర స్వామి పడగొడతారు నీకు నోరు. అది గుర్తుపెట్టుకో. నీ స్థాయి ఏది అనేది గుర్తుపెట్టుకో, నీ స్థాయి ఎక్కడనేది గుర్తుపెట్టుకో. నీ స్థాయి గురించి చూసుకో ముందు. నువ్వు మాట్లాడే స్తోమత నీకు లేదు, అర్హత లేని మనిషివి. ఎంతమంది ఆడవాళ్ళని అన్యాయం చేసిన వ్యక్తివి నీవు. చీపురు కట్ట తిరిగేసి కొడతారు కిరణ్ రాయల్, గుర్తుపెట్టుకో. తస్మాత్ జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు సుగాలి ప్రీతి కేసు గురించి నువ్వు మాట్లాడే స్థాయి కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎకరాలు స్థలం ఇచ్చినారు, 5 సెంట్లు స్థలం ఇచ్చినారు. వాళ్ళ సుగాలి ప్రీతి తండ్రికి ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు, దట్ ఈజ్ కరుణాకర్ రెడ్డి గారు. మీరు మాట్లాడితే ఈసారి ఊరుకునేదే లేదు. నువ్వు సస్పెండ్ అయినావు, అది గుర్తు పెట్టుకొని మాట్లాడు కిరణ్ రాయల్. నీ పేరే దొండకాయ కిరణ్ అన్నారు, ఈసారి చీపురు కట్ట తిరిగేసి కొట్టే కిరణ్ రాయల్ అని నిన్ను అంటారు. గుర్తుపెట్టుకో కిరణ్ రాయల్.